బెల్లంకొండ శ్రీనివాస్. అంటే మేమందరం సాయి అని పిలుస్తాము, సాయి శ్రీనివాస్ తన పేరు, కానీ స్క్రీన్ నేమ్ బెల్లంకొండ శ్రీనివాస్ అని పెట్టుకున్నాడు. నాకు డైరెక్టర్గా ఫస్ట్ ఆది సినిమాతో నన్ను డైరెక్టర్గా పరిచయం చేసిన బెల్లంకొండ సురేష్ గారి అబ్బాయి శ్రీనివాస్ని, బెల్లంకొండ శ్రీనివాస్ని పరిచయం చేయటం ఈ అల్లుడు సినిమా ద్వారా ఫస్ట్ ఆనందించవలసిన విషయం. తను ఈ సినిమా ఫస్ట్ సినిమాయే, కానీ అతను ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాడని డైరెక్ట్ చేసేటప్పుడు నేను ఫీల్ కాల, రేపు ప్రేక్షకులు కూడా ఫీల్ కాదు. అంటే చాలా అనుభవం ఉన్న హీరోలాగా, అంటే డాన్సులు కానీ ఫైట్లు కానీ ఇవి చేయటంతో పాటు ఒక కామెడీ సీన్లో కూడా, అంటే బ్రహ్మానందం గారి ముందు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు యాక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన చూస్తే నవ్వు వచ్చేస్తుంటుంది. ఆయన ముందు నుంచి యాక్ట్ చేస్తుంటే ఆయన చూస్తే నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. ఒకరోజు తన అంకుల్, నాకు చాలా కష్టంగా ఉంది, ఆయన చూస్తే నవ్వు వచ్చేస్తుంది, డైలాగ్ చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత అది ప్రాక్టీస్ చేయని చెప్పేసి బ్రహ్మానందం గారు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోబెట్టి సరదా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి అని చెప్పి ఆయన ఇచ్చేసాము. దాని తర్వాత వాళ్ళిద్దరూ కూడా అంటే బ్రహ్మానందం గారితో మామూలు ఒక అనుభవం ఉన్న యాక్టర్లాగా యాక్ట్ చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ గారితో యాక్ట్ చేసే సీన్లో కూడా ప్రకాష్ రాజ్ గారి ముందు ఒక రకమైన తెలియని టెన్షన్ ఉంటుంది. ఆ ఎదుటి ఆర్టిస్ట్కి తెలియని టెన్షన్ ఉంటుంది. ఈ అబ్బాయి అది కూడా లేకుండా చాలా బాగా చేశాడు. అంటే ఆ అబ్బాయి చుట్టూ ఉన్నది అందరూ కూడా పెద్ద స్టార్స్. ఒక ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, ఒక పక్కన సమంత కానీ, ఒక సాంగ్ చేసిన తమన్నా కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టార్స్. వీళ్ళందరి మధ్యలో తను కొత్తదనంగా కాకుండా ఏదో మాకే బాగా చేస్తున్నాడు అనే ఫీలింగ్ ప్రతిరోజు కలగజేసేవాడు. కాబట్టి నాకు కొత్త హీరోతో చేశాననే ఫీలింగ్ నాకు, అంటే సినిమాగా లేదు, మార్కెట్గా ఉంటే ఉండొచ్చు తప్ప సినిమాగా అయితే నాకు కొత్త హీరోతో పనిచేసే ఫీలింగ్ అయితే లేదు. షూటింగ్ మేము ఒక 100 రోజులు చేసి ఉంటాము. ఈ 100 రోజులు షూటింగ్ని కూడా నేను ఒకరోజు మా చోటాకే నాయుడు గారు అసోసియేట్ ఉన్నాడు రాంబాబుని, రాంబాబు అని, తను అడిగా ఎలా ఉంటుంది మన సినిమా అని అడిగా. సూపర్ హిట్ అవుతుందండి అన్నాడు. ఎలా చెప్తున్నాను అన్నాను. అంటే మనం ఇన్ని రోజులు షూటింగ్ చేసాం, ఏ రోజు కూడా ఈ సీన్ ఎప్పుడు అయిపోద్ది, షూటింగ్ ఎప్పుడు ప్యాకప్ అవుద్ది ఇలా లేకుండా నవ్వుతూ హ్యాపీగా జాలీగా చేసాం, రేపు సినిమా కూడా అలాగే ఉంటుంది కదా. అంటే బేసిక్గా నేను సపోజ్ చిరంజీవి గారితో చేసినప్పుడు ఒక టోస్ మీద ఒక అటెన్షన్ అనమాట, తెలియని ఆయన తొందరగా చేసి పంపించేయాలి అని ఒక అటెన్షన్ ఒక స్టార్తో ఉంటుంది. ఒక తెలియని ఇది, అది మాకు కొత్త స్టార్ కాబట్టి, కొత్త హీరో కాబట్టి మాకు ఆ ఫీలింగ్ ఏం లేదు. అందరూ ఆడుతూ పాడుతూ సరదాగా చేయటం జరిగింది. చాలా హ్యాపీ. అంటే నాకు ఆడియో రిలీజ్ రోజు ఫస్ట్ టైం నా ట్రైలర్, ఈ సినిమా తాలూకు ట్రైలర్ బయటికి వెళ్తుంది, ఆడియన్స్ ఫస్ట్ టైం చూడబోతున్నారు ఈ అబ్బాయిని, ఎలా ఉంటుందని నాకు చాలా టెన్షన్ ఉండింది. అసలు ట్రైలర్ అయిన మరుక్షణం నుంచి మొత్తం అందరూ ఫోన్లు చేస్తున్నారు, చాలా బాగున్నాడండి అబ్బాయి, డాన్సులు చాలా బాగా చేశాడు, డైలాగ్ చాలా బాగుంది, వాయిస్ బాగుంది, ఇలా అందరూ చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసి ఇంకా అక్కడి నుంచి టెన్షన్ ఫ్రీ అయిపోయా. చాలా ఆనందంగా ఉంది. మాకు నిజానికి రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్, ఎందుకంటే సినిమా రికార్డింగ్ కూడా అయిపోయింది, డబ్బింగ్ జరుగుతుంది ఇప్పుడు. రిలీజ్ డేట్ 25th తొందరగా వచ్చేస్తే బాగుందని ఉంది. ఈ సినిమా కూడా నా సినిమాల్లో ఉండే ఆ హీరోకి అదంతా ఉంటుంది, ఆ క్యాన్వాస్, ఆ హీరోయిజం అంతా ఉంటుంది. బట్ ఒక కొత్త హీరోని మనం స్క్రీన్ మీద చూసినప్పుడు మనం చూస్తూ ఉంటాం, ముందు చాలా కొత్త హీరోల సినిమాలు చూస్తే వాళ్ళు ఏదైనా పెద్ద డైలాగులు, హీరోయిజం డైలాగులు చెప్తే మనకి అప్పుడే అంత అవసరం అనిపిస్తూ ఉంటుంది. అలా ఉండదు ఇది. ఎక్కడ ఏదో తొడగొట్టడాలు కానీ, పెద్ద పెద్ద ఒక సూపర్ స్టార్స్ చెప్పాల్సిన డైలాగ్స్ కానీ ఈ అబ్బాయి చెప్పడం చాలా, అంటే మీరు చూస్తే తెలుస్తుంది, బాగా డిజైన్ చేశారు ఈ స్క్రిప్ట్ని, కొత్త హీరోకి బాగా డిజైన్ చేశారు అనేది మీకు అర్థమవుతుంది.
అంటే ప్రతి సీను ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ప్రతి సాంగు కలర్ఫుల్గా ఉంటుంది. అల్లుడు సీను అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటంటే దీనిలో ప్రకాష్ రాజుకి తను హీరో అల్లుడు, ఎప్పుడు అల్లుడు అల్లుడు అని పిలుస్తుంటాడు, మావ మావ అని ప్రకాష్ రాజు అని పిలుస్తూ ఉంటాడు. బ్రహ్మానందాన్ని ఒక సీన్లో బురిడి కొట్టించడానికి నీ పేరేంటంటే అల్లుడు సీన్ అని చెప్పి బ్రహ్మానందం నిజంగా అనుకుంటాడు అల్లుడు సీనే నా పేరు ఆ పేరు అని. అది ఒక ట్రాక్గా సరదాగా ఫన్గా వెళ్తుంది. ఈ సినిమాలో కూడా అంటే దిల్లా కాకుండా ఇది ఇంకొకలాగా ఉంటుంది. ఇది మోర్ కమర్షియల్గా ఉంటుంది, సరదాగా ఉంటుంది, మంచి అన్నీ ఉంటాయి. అంటే దిల్ ముఖ్యంగా ప్రేమ కథ దిల్. ఇదేంటంటే అల్లుడు సీన్ ఏం చేస్తుంటాడని అడిగారు ఇందాక. సరదాగా వెళ్తున్న వాళ్ళ జీవితంలోకి ప్రకాష్ రాజుకి జరిగిన అన్యాయం హీరో తెలుసుకుని ఆ ప్రకాష్ రాజుకి జరిగిన అన్యాయాన్ని, తన మీద పడ్డ నిందని ఎలాగ హీరో దాన్ని తుడిపాడు అనేది ముఖ్యమైన కథ. దానికి ప్యారలల్గా లవ్ స్టోరీ ఉంటుంది. మేము ఫస్ట్ సురేష్ గారు ఈ సినిమాని డిజైన్ చేసినప్పుడే తన మనసులో ఎలా ఉందంటే వాళ్ళ అబ్బాయి తప్ప మిగతా అంతా కూడా పెద్ద క్యాన్వాస్లో సినిమా చేయాలని ఉంది. దానికి నా చాయిస్ ఏంటంటే ఈరోజు యూత్ అందరూ కూడా సమంతని బాగా సమంత సినిమా చూడడానికి బాగా ఇష్టపడుతున్నారు. అందుకని నేను వాళ్ళ పేరు కూడా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ ఫోటోషూట్ అది చేసాము. సమంత ఒక సినిమాకి అడ్వాంటేజ్ అవ్వాలి హీరోయిన్ అని మేము అనుకుని, సమంత అయితే మన సినిమాకి బాగా అడ్వాంటేజ్ అవుతుందని ఫీల్ అయి పెట్టుకోవడం జరిగింది. కథలోనే ఆ మ్యాజిక్ ఉంది. అంటే ఈ కథకి ప్రకాష్ రాజ్ గారు ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు అందరూ చాలా అవసరం. కాబట్టి అంటే ప్రకాష్ రాజ్ గారు డేట్స్ కోసం కానీ దేనికోసం ఏం ఆలోచించుకుని అలాగా వెయిట్ చేసి సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్కాంప్రమైజ్డ్గా. అంటే మీరు ఈ సినిమా చూస్తే ఫస్ట్ టైము మేము ఒక ఆదివారం ఈనాడు బుక్ వస్తుంది కదా, ఆ బుక్లో ఒకరోజు నేను చూస్తే వెనక ఒక లైట్స్తో చాలా మంచి ఒక అద్భుతమైన లొకేషన్ కనిపించింది నాకు. ఎక్కడైనా తీసి చదివితే ఇది జపాన్లో ఉందన్నారు. అనగానే నేను వెంటనే అక్కడ ఫోన్ చేసి నేను కనుక్కున్నా ఇది ఉందా అని. అంటే ఉంది, ఇంకొక 15-20 డేస్ ఉంటుంది, ఈ క్రిస్మస్ టైం అయిపోతే మళ్ళీ తీసేస్తారు ఇదంతా అని చెప్పేసి అన్న వెంటనే మేము దాన్ని ప్రాసెస్ చేసి వితిన్ 1 వీక్లో ప్రాసెస్ చేసి వెళ్ళి అక్కడ షూట్ చేసాం. అది ఎంత కష్టతరమైందంటే వాళ్ళు లైట్స్ 6 గంటలకు వేస్తారు, అక్కడ ఉన్న క్రౌడ్ అంతా వెళ్ళిపోవడానికి మేబీ 9 అవుతుంది. మాకు 10 గంటలకు ఇచ్చారు పర్మిషన్. ఇస్తే ఆ చలి మాటల్లో చెప్పలేమన్నమాట. అంటే ఇంతకుముందు నాయక్ సినిమాకి మేము ఐస్లాండ్లో తీసాం, కానీ ఎక్కడో ఒక స్వెటర్ వేసుకుంటానో లేకపోతే ఒక జర్కిన్ వేసుకుంటానో ఉండగలం. ఇది అది కాదు, అసలు -డిగ్రీస్లో బీభత్సమైన బ్రీజ్. పాపం సమంత అయితే పాపం ఎలా నేను ఒక స్టేజ్లో నేను ఇంక ప్యానిక్ అయిపోయా. అసలు ఒక 2-3 షాట్లు తీసిన తర్వాత మనం ఇంకొకటి ఉండలేము అని ప్యానిక్ అయిపోయా. పాపం మా చోటగానే నేను అస్సలు ఏం టెన్షన్ పడకు, అలా నువ్వేం టెన్షన్ పడకు, మన షాట్ గురించే ఉండి తప్ప ఎవరికి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకని చెప్పి పాపం తను సమంతతో మాట్లాడి కొంచెం తట్టుకో అని చెప్పి ఒక 4 బెడ్షీట్స్ తెచ్చి ఒక చిన్న దీనిలో, అంటే అమ్మాయి ఇలా కూర్చుని ఉంటే తన మీద ఒక 4 పెద్ద బెడ్షీట్స్ అలా వేసి పెట్టేవాళ్ళు. షాట్ రెడీ అనగానే టక్మని తీసి చేసి ఆల్మోస్ట్ పారిపోయాం అనమాట. అంటే ఒక 5-6 షాట్లు తీసిన తర్వాత పారిపోయి వచ్చేసాం అక్కడ నుంచి. అంత కష్టతరమైన లొకేషన్ అది. అలాగే అబుదాబికి ఒక 4 అవర్స్ జర్నీలో ఒక రిసార్ట్ ఉంది, ఒక డెజర్ట్లో, ఒక అరేబియన్ డెజర్ట్లో ఒక రిసార్ట్ ఉంది. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ డెజర్ట్. ఆ రిసార్ట్లో షూటింగ్ చేయాలి అని అది మేము చూడగానే ఫస్ట్ నేను వెళ్ళి చూసాను. చూడగానే నాకు ఇందులో షూటింగ్ చేయాలని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేసి చేసాం. ఆ రిసార్ట్ ఒకటి ఇప్పటివరకు ఎవరో చేయింది, అల్కజర్ రిసార్ట్ అని. అలాగా ఈ సినిమా విషయంలో ఒక రసల్ ఖైమా ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్తో రన్వే మీద ఒక చేజ్ తీసాం.